హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. ఈరోజు అయితే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా క్యారెట్ని అయితే మొత్తం పీల్ తీసుకొని అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇంకైతే తురుముకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే తురుముకుందాం మనమైతే. ఇప్పుడైతే మనం క్యారెట్ అయితే తురుముకుందాం. చూడండి, ఇదన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఒకటి తీసుకొని స్టార్ట్ చేశాను. చూడండి, చాలా చిన్నగా తురుముకోవాలన్నమాట. ఇది చాలా షార్ప్ ఉంటుంది, అందుకని చిన్నగా కూర్చొని తురుముకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా చూడండి, సన్నగా పొడవుగా వచ్చేలాగా తురుముకున్నాను నేనైతే. మీరు కూడా ఇలానే తురుముకోవాలి. కొంతమంది అయితే మిక్సీ కూడా పడతారనమాట. నేను మిక్సీ పట్టలేదు, ఎందుకో తురిమితే బాగుంటుంది కదా అనేసి తురిమాను. కొంచెం టైం పడ్డా కూడా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనకైతే తురుముకున్న తర్వాత ఇంతైతే వచ్చిందనమాట. చూడండి, ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది. చాలా బాగా వచ్చింది కదా, పొడి పొడిగా ఎంత పొడవుగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం ప్రిపేర్ అయితే చేద్దాము. ఇక్కడైతే మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇంకా క్యాష్యూస్ ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వస్తే బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. 5 మినిట్స్ కూడా టైం పట్టదు, బాగా వేగుతుంటాయి. చూడండి, ఇప్పుడు మనం వేగిన తర్వాత పక్కకు అయితే తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం క్యారెట్ వేసుకొని కలిపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మా ఆద్విక వచ్చి ఏందో అడుగుతుంది. చూడండి, మా ఆద్విక ఇక్కడ మధ్యలో వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే అడుగుతుంది. చూడండి, క్యారెట్ హల్వా చేస్తున్నా ఆద్విక. ఇంకా అలాగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా అయితే కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. మనకి ఇంకా కొంచెం గీ కావాలంటే కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాను. ఇంకా దానికోసం పాలు కూడా కావాలి కదా అని కాంచి అయితే పక్కన పెట్టాను అనమాట. అప్పుడప్పుడు మనం మధ్యలో మూత తీసి ఇలా చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మూత తీసి ఇంకా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. 5 మినిట్స్కి ఒకసారి అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి దీనికోసం. ఇలా కలపెడుతూనే ఉండాలన్నమాట, లేదంటే కొంచెం మాడిపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను పాలైతే పోస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ కాంచి చల్లార్చిన పాలైతే మధ్యలో వేసి కలిపెట్టేయాలన్నమాట. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి కలిపెట్టాలన్నమాట. అప్పటికే మనకు తెలుస్తుంది కొంచెం కలర్ చేంజ్ అయినట్టు, ఉడికినట్లు. ఇంకా వాటర్ ఏం లేకుండా ఇలా ఇంకిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ అయితే వేయాలన్నమాట. ఇంకా షుగర్లోంచి కూడా వాటర్ వస్తుంది కదా, అది కూడా ఫ్రై అయ్యి మొత్తం వాటర్ లేకుండా ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడైతే ఇలా వాటర్ అంతా వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయినట్టు. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊడుతుంది. ఇంకైతే మనం క్యాష్యూస్ అయితే పైన వేసుకుందాం. మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్.